వీళ్ళ ఒత్తిడి వల్లే మేము అదిగో తీయించాం అది అనే ఫీలింగ్ రాకుండా చెయ్యొచ్చు మేబీ. అది పక్కన పెడితే బేసిక్ సమస్య ఏంటంటే కాంగ్రెస్ ఫెయిల్ అవుతోంది, వీళ్ళు ఫెయిల్ అవుతున్నది. నిజమైన ప్రజా సమస్యలను అడ్రస్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఎమోషనల్ టాపిక్ ని టచ్ చేస్తున్నారు తప్ప కన్స్ట్రక్టివ్ టాపిక్స్ జోలికి పోవట్లా. నువ్వు ఒక హిందుత్వ గురించి వాగుతారు, ఇప్పుడు నిన్న అక్కడ కూడా అలాంటివి వాగారు కదా, దేశాన్ని ముక్కలు చేయడం గురించినో లేకపోతే కనుక ఆర్టికల్ 370 గురించి, ఇవన్నీ నీకెందుకు? దాన్ని పబ్లిక్ క్లియర్ చేసేశారు. మీరు మాట్లాడినవన్నీ దశాబ్దాల తరబడి కాంగ్రెస్ చేసింది మోసమని గ్రహించారు, బీజేపీ ఫార్ములాని ఒప్పుకున్నారు. అయోధ్య రామ మందిరమా లేకపోతే ఆర్టికల్ 370నా, సిఐఏనా, ఎన్ఆర్సీనా, ఇవన్నీ కూడా వాటిట్లలో మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు, మెజార్టీ ప్రజల అభిప్రాయం మాత్రం ఇటుకుంది. అందుకని మోడీని మళ్ళీ గెలిపించారు. వాళ్ళు 3 సార్లు గెలిపించింది ఆ కారణాల వల్లనే. ఇంకా వాటిట్లలో మీరు అన్యాయం జరిగిపోతుంది, దేశం ముక్కలైపోతుంది అని వాగుడు మానేయండి. అది ఇక మీరు నిజంగా కన్స్ట్రక్టివ్ గా చేయాలంటే పబ్లిక్ కి నేరుగా ఎదురవుతున్న సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టి వ్యాపారులు ఉంది అంటే ఒక్కొక్క వర్గాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సమస్య ప్రస్తావించడంతో పాటు పరిష్కారం చూపించాలి. ఎట్లా ఉంటది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారస్తుడు, ఇప్పుడు మనమే ఉన్నాం, మనకి ఒక 1/2 డజన్ మంది పని చేస్తాం, మనకి డబ్బులు వాడేస్తే ట్యాక్స్ 18 రూపాయలు వెళ్ళిపోతుంది అక్కడ, మన జీతాలన్నీ పోయిన